హే గాయ్స్, మన ట్రావెల్లో డే 2 స్టార్ట్ అయిపోయింది. ఎర్లీ మార్నింగ్ వచ్చేసి అరౌండ్ 6:30 అవుతుంది టైము. చూశారు కదా, క్లైమేట్ అయితే సూపర్ ఉంది అనమాట. నైట్ మనం ఇక్కడే ఫ్రెష్ అప్ అయిపోయి ఆల్మోస్ట్ నైట్ రీచ్ అయిన వాళ్ళు ఈ స్టేషన్లోనే ఫ్రెష్ అయిపోండి. కొద్దిగా ఎర్లీగా వచ్చే వాళ్ళు ఏమొచ్చి డైరెక్ట్గా ఆటోస్ ఉంటాయి ఇక్కడ నుండి కామాఖ్య టెంపుల్ వెళ్ళడానికి. డైరెక్ట్గా ఆటోస్ అయితే ఆటో తీసుకుంది, లేదంటే ఇక్కడ బైక్ ట్యాక్సీస్ కూడా ఉంటాయి అనమాట. బైక్ రైడర్స్ అంటారు. సో ఆ రైడర్స్ వాళ్ళు కూడా డైరెక్ట్ కొండమేకి తీసుకొని వస్తారనమాట. మీరు ఎంత బార్గెన్ చేస్తే అంత మంచిది. స్టేషన్ నుండి టెంపుల్ వచ్చేసి ఆల్మోస్ట్ ఒక 7 to 9 kilometers ఉంటుంది. సో ఇది అనమాట డిస్టెన్స్. దాన్ని బట్టి మీరు ఎంత బార్గెన్ చేసుకుంటే అంత మంచిది. లేదంటే టెంపుల్ బస్సెస్ కూడా అవైలబిలిటీలో ఉన్నాయి, బట్ అవి కొంచెం లేట్ అనమాట. సరే ప్రాపర్ టైమింగ్ అంటూ ఏం లేదు. సో అది చూసుకొని మీరు టెంపుల్ మీద బెటర్ ఆటో హైర్ చేసుకొని వెళ్ళిపోతే బెస్ట్ అనమాట. మ్యాక్సిమం 200 రూపీస్కి వచ్చేసారు ఆటో వాళ్ళు. మన ఘాట్ రోడ్ అనేది ఒక 3 kilometers ఉంటుంది. హ్యాపీగా ఈ బై రోడ్ అనేది మీరు ఇక్కడ టెంపుల్కి అయిపోతే హ్యాపీగా రీచ్ అయిపోవచ్చు. అలాగే బై వాక్ వచ్చే వాళ్ళు కూడా ఉంటారు అనమాట. వాక్ వచ్చేవాళ్ళు అదే మొక్కుకుంటారు, మాకు ఇది జరుగుతుంది అది జరుగుతుంది వస్తామని మొక్కుకున్న వాళ్ళు ఉంటారు. అది చూసుకొని మనం టెంపుల్కి అయితే రీచ్ అయిపోవాలి. కొండమైకి వెళ్ళిన తర్వాత బస్ స్టాండ్ పక్కనే మనకి చాలా లాడ్జెస్ రూమ్స్ అయితే ఉంటాయి అన్నమాట. మోస్ట్ ప్రాబబ్లీ అన్నీ ఎప్పుడు బుక్ అయిపోయే ఉంటాయి. ఒక చిన్న గల్లీ టైప్లో ఉంటుంది టెంపుల్కి దర్శనం వెళ్ళే మార్గంలో. సో అదేంటంటే ఫ్రెష్ అప్ అవ్వడానికి మనకి పర్ హెడ్ 100-150 ఛార్జ్ చేస్తారనమాట. ఆ బెస్ట్ నాకు తెలిసి మనం ఎర్లీ మార్నింగ్ వచ్చేసామంటే ట్రైన్ దిగి వెంటనే ఆటో హైర్ చేసుకొని ఇక్కడికి వచ్చేయడం బెటరు. ఇది లాస్ట్ అనమాట బస్ స్టాప్ పక్కనే మనకి ప్రజెంట్ అయితే మనకి ఇక్కడ దర్శనం టికెట్స్ అయితే తీసుకోవాలని చెప్పారు. ఇంతకుముందు మేము వచ్చినప్పుడు అలాంటిది ఏం లేదు, డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు అనమాట. కానీ ఫ్రీ టికెట్స్ అనేది పాసెస్ టైప్లో ఇచ్చారనమాట ఇక్కడ. ఇవి తీసుకొని మనం దర్శనంకి అయితే వెళ్ళాలి. మేమైతే నార్మల్ క్యూలో టికెట్స్ అయితే తీసుకొని బయటకు వచ్చేసి మన లగేజ్ ఒక షాప్లో పెట్టామన్నమాట. ఆ షాప్లో పెట్టేసి మాకు పర్ హెడ్ 100 రూపీస్ ఛార్జ్ తీసుకున్నారు. ఛార్జ్ తీసుకున్న తర్వాత అది కింద కొంచెం స్టెప్స్ కిందకు ఉంటాయి, అంటే కింద ఒక కోనే టైప్లో ఉందన్నమాట. నాకు తెలిసి అది బగలాముఖి ఏదో అమ్మవారు అని చెప్పారు, సరిగ్గా ఐడియా లేదు. అక్కడ రూమ్ ఫ్రెష్ అప్ అయిపోవాలన్నమాట. మనకి బ్రేక్ఫాస్ట్ అలాగే స్నాక్స్కి అలాగే లంచ్కి ఇక్కడ మన హైదరాబాదీ వాళ్ళదే రెస్టారెంట్ ఉంది అనమాట, ఆంధ్రాదే. కాకపోతే కొంచెం కాస్ట్లీ అని చెప్పచ్చు అనమాట. మెనూ కూడా మీకు చూపించాను చూడండి. రీజనబుల్ రేట్స్ అనుకునే వాళ్ళు వెళ్ళి తినండి. ఫుడ్ అయితే ఓకే, లంచ్ కానీ బ్రేక్ఫాస్ట్ కానీ అన్నీ అవైలబిలిటీలో ఉన్నాయి. అలాగే టీ కాఫీ అయితే సూపర్ అనమాట. టీ కాఫీ అయితే చాలా బాగుంది. ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేసుకునే వాళ్ళు చేసుకోవచ్చు, లేదంటే బయటన బ్రేక్ఫాస్ట్ చేయొచ్చు. కాకపోతే బయట ఇడ్లీ దోశ అలాంటివి ఏమీ దొరకవు అనమాట. మన టిఫిన్స్ అయితే ఓన్లీ ఒక్క దగ్గరే దొరుకుతాయి. అది చూసుకున్న వెంటనే యాజ్ ఇట్ ఈజ్ మన దర్శనంకి అయితే వెళ్ళిపోవాలి. దర్శనం వచ్చేసి అప్రాక్సిమేట్గా 1 day పడుతుంది. సో ఎలా ప్లాన్ చేసుకోవాలంటే ఇది మీరు దర్శనంకి వెళ్ళిపోండి లైన్లోకి వెళ్ళగానే మిమ్మల్ని మన తిరుపతిలాగా ఇక్కడ బ్యాచెస్ వైజ్ వదులుతుంటారు అనమాట లోపలికి. ఇక్కడ ఏం చేయాలంటే మీరు యాజ్ ఇట్ ఈజ్ ఎంట్రీ అయిపోయిన తర్వాత మిమ్మల్ని ఒక రూమ్ టైప్లో పెడతారనమాట. రూమ్లో పెట్టిన తర్వాత ఎంట్రీ అయిపోయాక మీరు బయటకు వచ్చేసండి, ఎగ్జిట్ అయిపోయిన తర్వాత మీ మొక్కులు అవే ఏమైనా ఉంటే చెల్లించుకోండి. అంటే కొందరు ఇక్కడ గొర్రెపోతుని కొనటం, అలాగే పూజలు చేయించుకునే వాళ్ళు, అలాగే ఇక్కడ పావురాలని కొన్ని టెంపుల్ దగ్గర వదిలేసే వాళ్ళు చాలామంది ఉంటారు అనమాట. ఇక చూస్తున్నారు కదా, నేనైతే పావురం తీసుకొని అమ్మవారికి ఇచ్చేద్దామని తీసుకున్నాను. ఇక్కడ ఫిక్స్ ప్రైస్ అనమాట. ఒక పీజియన్ వచ్చేసి 200 రూపీస్ ఛార్జ్ చేస్తారు. నేనైతే మేమిద్దరం ఉన్నాం కాబట్టి 2 పీజియన్స్ అయితే తీసుకున్నాం అనమాట. జస్ట్ ఏం లేదు, అక్కడ తీసుకెళ్ళి అక్కడ పాండాస్ ఉంటారనమాట. పాండాస్ చెప్తే పూజ చేయించి మనకి ఆ పీజియన్స్ అనేవి అక్కడే టెంపుల్లో వదిలేయమని చెప్తారనమాట. సో ఆ కార్యక్రమం అంతా అవి చూసుకొని నెక్స్ట్ ఇంకా ఏంటంటే మనకి కొండ కిందని లింగేశ్వర టెంపుల్ అనేది ఒకటి ఉంది అనమాట. అదేంటంటే మనకి బ్రహ్మపుత్ర నది మధ్యలో ఉంటుంది, బై బోట్ వెళ్ళాలన్నమాట. మీకు నెక్స్ట్ వీడియోలో అది ఎలా వెళ్ళాలో చూపిస్తాను.
అది కూడా చూసి వచ్చేయండి అనమాట. చూసి వచ్చి లంచ్ చేసుకొని అప్పుడు హ్యాపీగా మళ్ళీ దర్శనంలోకి వెళ్ళిపోండి. మీకు ఈజీగా అయిపోతుంది దర్శనం. మీకు టైం కూడా చాలా సేవ్ అవుతుంది అనమాట. ఇది ట్రిక్ అనమాట, చాలామందికి తెలియదు. ఏంటంటే లైన్లోకి వెళ్ళి ఈవినింగ్ వరకు ఆ లైన్లోనే ఉండాల్సి వస్తుంది. ఒక ఫెసిలిటీస్ ఉండదు, ఒక ఫుడ్ ఉండదు, ఏమీ దొరకదు. మన బెస్ట్ ఏంటంటే మనం ఎంట్రీ చేసేసుకొని బయటకు వచ్చేసి టెంపుల్ అంతా చూసుకొని, చూసారు కదా ఇక్కడ కోనేరు అది ఉంది, అలాగే చాలా టెంపుల్స్ ఉన్నాయన్నమాట బయట. తారాదేవి, చిన్నమస్తాదేవి, బగలాముఖి, ఇలా చాలా టెంపుల్స్ ఉన్నాయి. ఆ టెంపుల్స్ అన్నీ చూసుకొని మీరు మళ్ళీ యాస్టీజ్ బ్యాక్కి మీ రూమ్కి వెళ్ళిపోవచ్చు అనమాట దర్శనానికి. చూసారు ఇక్కడ మేకలన్నీ ఇలా పొట్టిగానే ఉంటాయి. మనం తీసుకున్న పిజియన్కి అనే పూజ చేసేసాం. పూజ చేసిన తర్వాత ఏమీ ఉండదు, జస్ట్ పిజియన్ వదిలేయడం అనమాట. మీ టెంపుల్ చుట్టూ చాలా పిజియన్స్ అయితే ఉంటాయి. అలాగే అమ్మవారికి ఇక్కడ చాలామంది తాంత్రికులు అయితే వచ్చి పూజలు అవి చేస్తుంటారు అనమాట. ప్రతి నెల ఎవ్రీ ఇయర్ వచ్చేసి 4 days టెంపుల్ క్లోజ్లో ఉంటుంది అనమాట. అంటే అమ్మవారికి పీరియడ్స్ అవుతాయని చెప్తారు. ఆ టైంలోనే యాక్చువల్గా బెస్ట్ టైం టు విజిట్ అదే టైం అనమాట. అంబుజా ఫెస్టివల్ అనేది ఒకటి జరుగుతుంటుంది. ఆల్రెడీ ఇంతకు ముందుకు వెళ్ళినప్పుడు నేను ఆ వీడియో ఉంది అనమాట, మీకు ఎండ్ స్క్రీన్లో పెడతాను, చూడండి, చాలా బాగుంటుంది. సో చూశారు కదా, మనం అన్నీ చూసుకుని వచ్చిన తర్వాత టెంపుల్లోకి దర్శనంలోకి అయితే వచ్చేసాం అనమాట. ఆల్మోస్ట్ లైట్ ఫెయిల్ అవుతుంది. అరౌండ్ 6-6:30 టైంలో నేను అనేది దర్శనంకి అయితే వచ్చాను అనమాట. దర్శనం చాలా టైం పడుతుంది, చాలా అంటే చాలా టైము. ఎందుకంటే మధ్యలో విఐపి టికెట్స్ వాళ్ళు, 500 రూపీస్ టికెట్స్ వాళ్ళు, డొనేషన్ ఇచ్చేసే వాళ్ళు చాలామంది ఉన్నారనమాట. మీకు ఫ్రీ దర్శనంకి వెళ్ళడం ఇష్టం లేదంటే 500 రూపీస్ దర్శనం, అది కూడా సర్టెన్ టైమింగ్స్లోనే ఆ టికెట్స్ అనేవి ఇస్తుంటారు అనమాట. ఆల్మోస్ట్ ఫ్రీ దర్శనం లాగే అది కూడా అవుతుంది. అది కాదు మేము ఒక 10 members అలా ఉన్నామనుకుంటే మంచి ఒక 500, ఒక 700 వేసుకొని డొనేషన్ ఇచ్చారనుకోండి, ఒక 7,000 or 10,000 అలా డొనేషన్ ఇస్తే మీకు పాస్ ఇస్తారనమాట. ఆ పాస్ తీసుకొని మీరు డైరెక్ట్గా దర్శనంకి అయితే వెళ్ళిపోవచ్చు. దర్శనం చేసుకొని బయటకు వచ్చిన తర్వాత మనకి పాండాస్ అవైలబిలిటీలో ఉంటారనమాట. వాళ్ళ చేత పూజలు అవి చేయించుకొని ఇలా దీపారాధన అన్నీ చేయించుకోవచ్చు అనమాట. ఫోటోగ్రాఫర్స్ అందరూ అలౌడ్ ఉంటుంది అనమాట. మీరు మొబైల్స్ కూడా టెంపుల్లోకి తీసుకొని వెళ్ళచ్చు హ్యాపీగా. ఎందుకంటే లోపల ఫొటోస్ తీసేంత లైటింగ్ అది ఏముండదు, జస్ట్ చిన్న గుహలా ఉంటుంది. అందులోకి వెళ్ళి అమ్మవారు అదేంటంటే రాక్ చిన్న బండలా ఉంటుంది అనమాట. అక్కడైతే అన్నం పెట్టుకోవాలి. నెక్స్ట్ చిన్న వాటర్ టైప్లో వస్తుంటుంది. అక్కడ వాటర్ మనం ఇత్తడి చెంబుల టైప్లో దొరుకుతుంటుంది అనమాట, కమండలం టైప్లో. అవి తీసుకొని వెళ్తే మనం వాటర్ తెచ్చుకోవచ్చు. నో ప్లాస్టిక్, ఎనీ అదర్ బాక్సెస్ అవి కూడా అలౌ చేయరనమాట. ఓన్లీ ఆ రాగి చెంబుల్లోనే, లేదా పాండాస్కి ఇచ్చి మీరు 100-200 ఇస్తే వాళ్ళు వాటర్ అనేది తెచ్చిస్తారు అనమాట. మీరు ఇదంతా టెంపుల్ అంతా చూసుకొని దర్శనం అంతా చేసుకొని బయటకు వచ్చేసరికి మీకు ఆల్మోస్ట్ 8-8:30 అయిపోతుంది. ఎందుకంటే 7:30-8 o'clockకి టెంపుల్ అయితే క్లోజ్ అనమాట. ఇది చూసుకొని మీరు యాస్టీస్ మళ్ళీ మీ రూమ్స్కి అయితే వెళ్ళిపోవచ్చు అనమాట. రేపటి వీడియోలో ఏమేమి చేయాలి, ఇంకా గౌహతిలో ఏమున్నాయి చూడడానికి అనేది నేను చెప్తాను. నా ప్లాన్ ఏంటి అనేది, ఇంకా మనం మధ్యలో ఐలాండ్ చెప్పాను కదా, బ్రహ్మపుత్ర అనేది ఐలాండ్ కూడా రేపు నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను. సో ఈ టెంపుల్ ఇంకా హిస్టరీ అదంటే నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. మీకు ఎండ్ స్క్రీన్లోనే ఇంకా ఐ కార్డ్లో కూడా పెడతాను, అది ఒకసారి చూడండి. ఇక్కడ టెంపుల్ అయితే అద్భుతమనే చెప్పాలన్నమాట. మనకి అష్టాదశ శక్తిపీఠాల్లో ఇది ఒక శక్తిపీఠం అన్నమాట, 2వ శక్తిపీఠం. అమ్మవారు యోని భాగం పడిన ప్లేస్ అన్నమాట ఇది. చూసారు కదా, ఆల్మోస్ట్ టెంపుల్ అంతా చాలా పురాతనమైన టెంపుల్. ఎస్పెషల్లీ అంబుజా ఫెస్టివల్లోనే చూడాలన్నమాట. అండ్ వన్ మోర్ థింగ్, ఈ వినాయకుడి దగ్గరికి అయితే వెళ్ళడం మర్చిపోకండి. మనకి ఏమైనా కోరికలు ఉంటే మన 1 రూపీ కాయిన్ కానీ, 2 రూపీస్ కాయిన్ కానీ, 5 రూపీస్ కాయిన్ కానీ ఇక్కడ అటాచ్ చేస్తే మన కోరిక అనేది తీరుతుంది అనమాట. అంటే మ్యాగ్నెట్ టైప్లో అక్కడ అటాచ్మెంట్ అవుతుంది. ఇన్ కేస్ అవ్వలేదంటే ఆ కోరికని మర్చిపోవడం అనమాట. సో ఇది కామాఖ్య టెంపుల్ గురించి. సో నెక్స్ట్ వీడియోలో నా ప్లాన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంతవరకు టేక్ కేర్, బాయ్, సీ యూ.